పెద్దారెడ్లతే పెత్తనం అన్నట్లుంటుంది ఆ జిల్లాలో రాజకీయం. అలాంటి జిల్లాలో ఇప్పుడు పెద్దారెడ్డి మౌనం పార్టీలో కార్యకర్తలకు, జిల్లా ప్రజలకు అర్థం కావడం లేదట. ఎప్పుడూ గెలుపోటముల లెక్కలు వేసుకొని మరి ఎన్నికల ముందు పార్టీలు మారతారనే పేరున్న ఆ మాజీ మంత్రి లెక్క మొన్నటి ఎన్నికల్లో మాత్రం తప్పింది. గెలుపుపై ధీమాగా ఉన్న ఆయన ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారన్న డిస్కషన్ నెల్లూరు జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఎవరైనా? ఏడాదిగా నెల్లూరు పెద్దారెడ్డి మౌనం, నియోజకవర్గానికి కార్యకర్తలకు దూరం. ఆదాల అస్త్ర సన్యాసం తీసుకున్నారా? ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి, ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ గా కొనసాగిన ఆయన రాజకీయాల్లోకొచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు గెలుపోటములను అంచనా వేసి వెంటనే పార్టీ మారిపోతారనే పేరు కూడా ఆదాలకుంది. 1999లో టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి సర్వేపల్లి నుంచి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆదాల నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మళ్లీ పార్టీ మారతారని జోరుగా చర్చ జరిగినప్పటికీ వైసీపీలోనే ఉండిపోయారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ముందు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో పసిగట్టి ఆ పార్టీలో చేరిన చరిత్ర ఆదాలది అంటూ జిల్లాలో ఆయన గురించి పెద్ద ఎత్తున చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపును బలంగా కోరుకున్న వర్గమంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చేది కూడా వైసీపీనే అన్నట్లు నమ్మారు. కానీ వారి నమ్మకం ఫలించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం కొనసాగగా నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆదాలను నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వైసీపీ హైకమాండ్ నియమించింది. నెల్లూరు రూరల్లో అందుబాటులో ఉండడం విషయం అటుంచితే పార్లమెంటు పరిధిలో కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొనలేదు. నెల్లూరు వచ్చినప్పుడు కూడా కేవలం ఇంటికి పరిమితమై వెళ్లిపోతూ ఉండడంతో పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో ఆదాల వైఖరి ఏంటి అన్న చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఓటమిని గ్రహించి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరితే 2024 ఎన్నికలకు 16 నెలల ముందు అధికారాన్ని వదులుకొని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఇప్పటిదాకా ఒకసారి కూడా టీడీపీ గెలవని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కోటంరెడ్డి వర్గంలోని చాలా మంది నేతలను తన వైపు రప్పించుకున్న ఆదాల ఎన్నికల తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి రాబోయే రోజుల్లో అయినా యాక్టివ్ అవుతారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఆదాల తీరుపై నెల్లూరులో ముఖ్యమైన చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలే ఆదాల పోటీ చేసిన చివరి ఎన్నిక అన్న చర్చ జరిగింది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఆలోచన ఎలా ఉండబోతోంది అన్నది చూడాలి.